హాయ్ ఫ్రెండ్స్, సినిమాలంటే ఎంటర్టైన్ చేయాలి. చాలామంది ఇలాంటి వాటిని చూడడానికి ఇష్టపడతారు. కొందరు మాత్రం డిఫరెంట్గా ఉండేవి లేదంటే డిస్టర్బ్ చేసే మూవీస్ చూడడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ మూవీ. ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత ఒళ్ళంతా కలిపేయడం గ్యారంటీ. అయితే ఇంతలా డిస్టర్బ్ చేసే ఆ మూవీ ఏంటి, ఈ మూవీని మనం ఎక్కడ చూడాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, గొరెంగ్ అనే వ్యక్తి ఒక గుహలాంటి గదిలో నిద్రలేస్తాడు. అతనితో పాటు త్రేమాగస్ అనే వృద్ధుడు అదే గదిలో ఉంటాడు. అసలు ప్రతిరోజు అక్కడ ఏం జరుగుతుందనేది త్రేమాగసి గొరెంగ్కి వివరిస్తాడు. పెద్ద బిల్డింగ్లో ఫ్లోర్స్లో ఉండే ఆ గుహలో గదికి 2 చొప్పున మనుషులు ఉంటారని, ప్రతిరోజు ఒకేసారి ఆహారంతో ఉన్న ప్లాట్ఫామ్ ప్రతి ఫ్లోర్లో 2 నిమిషాలు అవుతుందని, పై ఫ్లోర్లో ఉన్నవాళ్ళు మిగిల్చిన ఆహారాన్ని మనం తిని బతకాల్సి ఉంటుందని చెప్తాడు. ఇంతకీ వీళ్ళు జైలు లాంటి గుహలో ఎందుకు ఉన్నారు, ఇక్కడ మనుషులు తోటి మనుషుల్ని ఎందుకు చంపి తినాల్సి వస్తుంది, చివరకు గొరెంగ్ బయటపడ్డారా లేదా అనేది ఈ స్టోరీ. ప్రపంచంలో రోజు ఎన్నో లక్షల మంది ఆకలితో అలంటించి చనిపోతున్నారు. మరోవైపు అవసరానికి మించి తినడమే కాకుండా ఆహారాన్ని వృధా చేసే వాళ్ళు కూడా మన చుట్టూనే చాలామంది ఉన్నారు. ఇలా మనిషి తన విచక్షణ కోల్పోయి ఆహారాన్ని వేస్ట్ చేస్తే తిరిగి అది తన ప్రాణాల మీదకి ఎలా వస్తుందో అనే కాన్సెప్ట్తో తీసిన సినిమానే ద ప్లాట్ఫామ్. ఓటీటీలో దీన్ని వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూసిన తర్వాత మీకు ఆ రేంజ్లో ఒళ్ళు కల్పిస్తుంది. ఇంకా ఈ సినిమాలో దాదాపు 333 ఫ్లోర్స్లో 2 చొప్పున ఉంటారు. ప్రతిరోజు వీళ్ళలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ను 0 ఫ్లోర్లోనే తయారు చేసి అందంగా అమర్చి కిందకు దింపుతుంటారు. కానీ పై ఫ్లోర్స్లో ఉన్నవాళ్ళు తమకు అవసరమైనది మాత్రమే తినకుండా పక్కన వాళ్ళ ఫుడ్ కూడా తినేస్తుంటారు. దీంతో దిగ్గ ఫ్లోర్స్లోనికి ఆహారంతో ఉన్న ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఆహారం సంగతి అటు ఉంచితే ఎముకలు కూడా మిగలవు. దీంతో మనిషిలో జంతు ప్రవృత్తి బయటకు వస్తుంది. కింద ఫ్లోర్స్లోని వ్యక్తులు బతకడం కోసం తమ గదిలోని తోటి మనిషిని చంపేస్తుంటారు. వాళ్ళ శరీరంలోని మాంసాన్ని కొద్దిగా తింటూ నెలంతా బతికిస్తుంటారు. అయితే ఇలాంటి చోటుకు గొరెంగ్ అనే వ్యక్తి స్వచ్ఛందంగానే వస్తాడు. కొన్ని రోజులు బాగానే ఉంటాడు. కానీ ఆహారం దొరకపోయేసరికి తన రూమ్మేట్స్ని చంపి తింటాడు. మరి చివరికి జైలు లాంటి గుహ నుంచి ఎలా బయటపడ్డాడన్నది క్లైమాక్స్. మనలో చాలామందికి ఆహారం విలువ తెలియదు. ఎక్కువైందని అన్నం పారేయడం, అవసరం లేకపోతే ఫుడ్ వేస్ట్ చేయడం చేస్తుంటారు. చాలామందికి ఇది కూడా దొరక్క ఆకలితో చనిపోతున్నారు. కాబట్టి ఎంత కావాలో అంతే తినండి, అలానే పక్కన వాళ్ళకి పెట్టండి అనే కథతో తీసిన ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే ఇది అందరూ చూసే సినిమా అయితే కాదు, ఎందుకంటే మరీ దారుణమైన సీన్స్ కూడా ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ మూవీస్, అందులోనూ డిస్టర్బింగ్ విజువల్స్ ఉండే సినిమాలు చూడాలనుకునే మాత్రమే దీన్ని ట్రై చేయొచ్చు. పొరపాటున ఫ్యామిలీతో కానీ భోజనం చేసేటప్పుడు కానీ ది ప్లాట్ఫామ్ చూడొద్దు. నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆసక్తి ఉంటే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.